దక్షిణ భారత కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలివస్తోంది. మహాఘట్టాన్ని నేటి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడగిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రేపు చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. ఇక జాతర సందర్భంగా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 14,000 మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం పోలీస్, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో 52 ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. భక్తులకు ఆన్లైన్లో ప్రసాద వితరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జంపన్న వాగు వద్ద భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు, వృద్ధుల కోసం 5,000కు పైగా జల్లు స్నానాల ఘాట్లపై ఏర్పాటు చేశారు. మేడారం పరిసరాలలో 5,730 మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు వేరువేరు దారులతో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా, ప్రైవేటు వాహనాలు పసరా మీదుగా జాతరకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం పసరా నుంచి మేడారం వరకు 40 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. అన్నిటిలో కలిపి సుమారు 10 లక్షల వాహనాలు నిలిపేలా సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 23న అమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి రానున్నారు. జాతర సమయంలో 1.5 కోటి భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారనేది సర్కారు అంచనా. అందుకు అనుగుణంగానే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సమీక్షలు నిర్వహించారు. సీతక్క మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.